వచ్చినాను. మీరు ఊర్లో వాళ్ళు ఎవరు టెన్షన్ పడద్దండి. ప్రతి ప్రాణానికి అడ్డేస్తారు తమ్ముడు. మళ్ళీ వచ్చావు నువ్వు ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. మళ్ళీ వచ్చినావంటే నీ పంచర్ షాప్కి ఒకసారి వచ్చిన మళ్ళీ రారా? ఒకసారేనా వచ్చేది పంచర్ వేయించుకునేది, లేదా ఒకసారి వస్తారు గాలి కొట్టించుకునేది? ఏది మాట్లాడతావు నువ్వు? మీరేం టెన్షన్ పడతండి. నేను చాకులండి. హలో, డిస్టర్బ్ చేయొద్దు, ఫోన్ మాట్లాడుతాను ఊర్లో పెద్ద మనుషులతో. మంచి హస్తప్రయోగ వాసే. అవునవును తీసుకొస్తాం. మీరు ఏం టెన్షన్ పడద్దండి. ఆ పక్క ఎవరు పోద్దండి. దాన్ని నీటికి పంచర్ వేసిన తర్వాత ఊర్లో వాళ్ళందరూ ఊరి బయటికైనా లోపలికైనా ఆ తర్వాత ఇక్కడ వదులుదురు. తీసుకొస్తాను. త్వరగా బయలుదేరితే పెద్ద మనుషుల సమక్షంలో నీకు ఏర్పాట్లు చేయించేది ఉంది. సామాన్లు తీసుకో, పంచర్ వేయాలి. సామాన్లు ఇక్కడ ఏం లేవు. అవన్నీ సామాన్లే, ఇవి సామాన్లే. నువ్వు పంచర్ వేసి తీసుకో సామాన్లు అంటాను. సామాన్లు అంటే ఏం సామాన్లు అనుకుంటాను? చెప్తే దాన్ని బట్టి అన్ని చెప్పాలా? మరి చెప్తేనే దాన్ని బట్టి. స్కూటర్ కో టైపు, కార్ కో టైపు ఉంటాయా? మరి అంతే పోయి 10 సామాన్లు పెట్టుకో, నీకు డబ్బులు ఇస్తారు. ఏమి పెద్ద పెద్దవే తీసుకో. ఏంటి కదా చెప్పడానికి ఏమి ఇప్పుతావు? బండి ఇప్పేవేం లేదాడా నువ్వు? అతికీయడమే ఉంటుంది. ఇప్పేవేం లేదాడా నువ్వు? అతికీయడమే ఉంటుంది సొల్యూషన్. అది ఏదైనా డబ్బా పెద్దది, 30 కేజీల డబ్బా ఒకటి తీసుకో. 30 కేజీల డబ్బా ఇక్కడ ఉండదు స్వామి, చిన్నగా ఉంటాయి బాటిల్. అంతే సరిపోవు స్వామి. బొక్క సానా పెద్దది స్వామి. నీకు అర్థం కాదు స్వామి. నువ్వు ఎట్లా పెట్టుకున్నావు పంచర్ షాప్ అనేది నాకు జీవితంలో అర్థం కాదు. పెద్ద బొక్క మోయడానికి కావదు. ఏం మోయడానికి? చిన్నవే. ఏంటి బండి? ఏంటి బండి ఎందుకైతుంది? బండి గురించి ఎవరు మాట్లాడరు? కారా నాయన నీకు నిజంగా చెప్తాడు. చెప్పు. నన్ను నమ్ముకొని ఊరి ప్రజలు ఉన్నారు. ఊరి ప్రజలు ఎవరు నమ్ముకోలేదు. ఊరి ప్రజలు నన్ను నమ్ముకున్నారు. నేను నిన్ను నమ్ముకున్నాను. నన్ను నమ్ముకుంటా పంచర్లు వేసేది ఊరుగా. పంచర్లు వేస్తున్నావు. మొన్న వచ్చి ఒక అరగంట వరకు నువ్వు వెళ్ళలేదు. ఫ్లైట్ అయిపోయింది, పొలంలో దిగిపోయింది. అదే అన్నా. ఆ పాతవన్నీ ఇడిచిపెట్టేసి పాతవే కొత్త ఇప్పుడు ఫ్రెష్ గా వస్తే నీకు ఎంత డబ్బులు కావాలో తీసుకో. ఇంకోటి, నువ్వు ఆ పంచర్ వేసే టైంలో కానీ నీ ప్రాణాలు పోయినా కూడా ఆ ఊరి పెద్దలు నీ పేరే దానికి ఏపిస్తారు. ప్రాణాలు పోతే నా పేరు ఎందుకు? అయినా కూడా ఆ ఊరి పెద్దలు నీ పేరే దానికి ఏపిస్తారు. ప్రాణాలు పోతే నా పేరు ఎందుకు? అక్కడ ఇంకా 1000 అంటాను. 1000 ఉంటాయి. ఇంకా డైరెక్ట్ గా పైకే. ఇంకా ఏలానికి చెప్తాను నువ్వు పంచర్లు? తెలుసా నీకు? తెలుసా? తెలుసు. చెప్పు. మళ్ళా ప్రాణాలు పోతాయి అని నువ్వు ఎట్లా కన్ఫర్మ్ చేస్తావు? నువ్వే అన్నావు కదా. పోతే అన్నాను. పోవు కదా. నీ పంచర్లు వేసి వచ్చు కదా. వచ్చు. ఆ అలవాటు ఉంది కదా. ఉంది. ఎక్స్పీరియన్స్ డే కదా. అన్నీ ఉన్నాయి. నీ ప్రాణాలు ఎప్పు. పెద్దది ఏమైనా రౌండ్ ఒకటి తీసుకో. ఒక 50 కేజీల గమ్ము ప్యాకెట్ ఏదైనా ఒకటి తీసుకో. 50 కేజీలు గంపేట ఎక్కడ ఉంది స్వామి? 50 కేజీలు గంపేట ఎక్కడ ఉంది స్వామి? అది మనం తయారు చేయాలా? మళ్ళా నీకు ఒకటే అంత పెద్ద బొక్క నీడు గుడుతాడు. ఏ బొక్క అది? చెరువు బొక్క పడింది అది చెప్పు. చెరువు బొక్క పడింది అది చెప్పు. చెరువు బొక్క పడింది అది చెప్పు. ఏమే చెరువు ఎక్కడైనా ప్యాచ్ లేకపోతే చెరువుకి బొక్కబడి నీళ్ళంతా ఊర్లోకి వస్తున్నాయి. రోడ్డుకంతా నీళ్ళు వచ్చి ఎవరు పాపకు ఊర్లోకి వేయలేదు, ఊర్లో వాళ్ళు ఈ పక్క వచ్చేయలేదు. నువ్వు ఆడ దిగి దానికి పంచర్కి నేను వేసావు అనుకో చెరువు బొక్కకి. ఒకవేళ నువ్వు ప్రాణాలు ఇడిచిపెట్టేసినా కూడా ఆ చెరువు గట్టుకి నీ పేరే పెడతా. బాబు అలాంటివి ఏం వద్దు. కానీ ఎందుకు వచ్చింది ఇప్పుడు? వస్తానా పిల్లోడు బయలుదేరి. ఫోన్ ఆప్ ఎందుకు వచ్చింది? అవదు చెప్పిన పిల్లోడికి ఏమైనా ప్రాణాలు పోతే చెరువు గట్టుకు ఆ పిల్లని పేరే పెట్టాలా. ధైర్యవంతుడేలే. దిగుతాడు చెరువులోకి. ఇంకా పెద్దగా అయిందే బొక్క. ఎంత పెద్దదైనప్పుడు మనిషి బొక్కలకు దూరైన దాన్ని పంచర్ ఎత్తలే కానీ అసాధ్యుడు. సరే బొక్క లేట్ అవుతాను. లేట్ అయిపోతుంది. దాంతో పాటు నేను అలా వెళ్ళిపోతాను. లేట్ అయిపోతే పెద్దగా అవుతాను. పెద్దగా వస్తే చిన్నగా అర్థం చేసుకుని బయలుదేరానికి ఏమైనా ఇదే పోనీ పొలం అంటున్నావు, ఇది అంటున్నా. నువ్వు షాప్ తీపిచ్చేసి ఈ ఏరియాలో ఎవరో పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే పెద్ద మనుషులు ఎవరు లేరు. షాప్ నాదే. నీ షాప్ తీపిచ్చేకి పెద్ద మనుషులు పిలిపి అంట. ఎందుకు? నువ్వు పంచర్లు వేసే టైప్ కనపడలే.
నువ్వు జీవితంలో ఎదిగేకి కనపడలే, అన్ని నీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం లే. నీకు పెద్ద మనుషులు పిలిపిస్తారు, పొలాలకి ఇదే అక్కడ పొలాలకి కాదు, చెరువు గట్టుకి బొక్కబడి, చెరువు గట్టు బకెట్ నాకు అర్థం అవుతుంది ఇప్పుడు వచ్చి. చెరువు గట్ట పడవా బొక్కలు పడతా పొలంలో నీళ్ళు వెళ్తాయి కానీ దానిపై వచ్చేది నాకు అర్థం అవట్లేదు. తీసుకొస్తారుగా తీసుకొని అవసరం మన దగ్గర. నీ వల్ల ఏదైతే చెప్పుగా, నా వల్ల ఇక్కడ గాలి ఒకటే పోతుంది. ఏది సర్లే, ఆ గాలి కొడుతూ పడింది, ఏ గాలి కొడతాం ఆడే బాజా చెరువు గాలి కొడుతూ, చెరువు గాలి గాలి కొట్టే నీళ్ళు వెనక్కి పంపిద్దుపు, గాలి కొట్టే నీళ్ళు వెనక్కి పంపిద్దుపు. వెనకాల పెంపెత్తున్నాం చేస్తాను ఏమన్నా నాకేం అర్థం అవ్వట్లేదు స్వామి. బాగుపడేకే లేకపోతే పొలం గట్టుకి దీనికి దాన్ని నాగర్థం అవ్వట్లేదు. మనిషి నమ్ముకొని నేను ఆటో వేసుకొని అంత దూరం నుంచి వస్తానో నువ్వు ఏది ఒప్పుకోకూడదు. నాకు ఆ ఫోన్ ఎందుకు ఇంక అలాగా, ఆ ఫోన్ ఆపు. ఆ ఊరు పెద్ద మనుషులు వచ్చినారా? ఈ పంచర్ వేసే పిల్లోనికి ఫస్ట్ దండ వేస్తారా లేదా మళ్ళా వేస్తారా? సరా ఆ దండ దూది కూడా ఉందా? వస్తా పిలుచుకొస్తాను. దిగుదులే, ఆ చెరువులే దిగేదాడు అందరు ఫోటోలు దిగుదురు. కానీ నీకు ఊర్లో వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయినారు. అవును నిన్ను పోతే మోయడానికి, పోయితే పోయడానికి కాదు, ధైర్య సాహసం పిల్లడు చెరువులే దింగి నీ కోసము ఆడపిల్లలు, ముసలోళ్ళు, ముసలైపలు కూర్చోడానికి రెడీ ఉన్నారు అక్కడ. నా శవం దగ్గర కూర్చోడానికి రెడీ ఉన్నారు. శవం దొరకదు, చెరువు గట్టి దిగిన ఫోర్స్ కి దండేసి ఏడుస్తారు. ఇంకా అదే ఇంకేంటి, బయలుదేరి బయటికి వెళ్ళాను. మొన్న వచ్చావు వెళ్ళలేదు, గంటన్నర వరకు ఉండిపోయావు. మళ్ళీ ఇప్పుడు వస్తావు, మరి అలాగ వస్తావు నాకు అర్థం అవుతుంది. నువ్వు రావా? నేను రాను స్వామి, అవ్వదు. మన పెద్ద మనుషులకి ఏం చెప్తావు? చెప్పి ముసలోళ్ళకి ఏమని చెప్తావు? నువ్వేదో మాట్లాడి నన్ను లాక్క ఎవరికి ఏం సమాధానం చెప్తావు, ఏ మాట ఇస్తావు? నేను నమ్ముకున్న కుటుంబాలు ఏం కాదు, 600 కుటుంబాలు ఉన్నాయి నన్ను నమ్ముకుని ఇప్పటి వరకు ఉన్నారు. ఇన్ని రోజులు కాదు, చెరువు గట్టు దిగినాక నేను నమ్ముకుంటున్నారు. నాకు తెలియదు, నేనెవరు వాళ్ళకి తెలియదు. నాకు అర్థం అవుతుంది. చూడు, మనిషికి ఇంకో మనిషికి తెలియాల్సిన అవసరం లేదు. సాహసం ఉండల్లా, స్నేహం ఉండల్లా. నీలో సాహసం ఉంది, స్నేహం ఏమీ లేదు కాబట్టి నువ్వు వెళ్ళి అది చేసి సామాన్లు పట్టుకెళ్ళి స్టెగ్గులు అంటిసుకో ఆ చెరువు గట్టు. నీకు అలవాటు ఉందా, నాకు అలవాటు ఉందా? నేను చెప్తాను, వాళ్ళు చేసుకెళ్ళి. ఏం చెప్తే నీటు ఎక్కడికి వస్తావు, ఇదంటావు అదంటావు. బయలుదేరు, భోజనాలు కూడా పెట్టిస్తాను. భోజనాలు ఏమొద్దు స్వామి, చెరువు గట్టు బయటికి వెళ్ళాలి. చెరువు గట్టు ఆగిపోతే భోజనాలు పెట్టిస్తామని చెప్పినారు. అర్థమైందే? ఓ మనిషిని ప్రాణం కోరుతానంటాను చెరువు. ఆ మనిషి ప్రాణం ఇవ్వడుగానే నీకు. ఆ ప్రాణం కాపాడాలంటే ఈ ప్రాణం పోవాలి బయటికి మరి. మరి అంతే కదా. నువ్వు ఈడ షాప్ లో పెట్టుకుని ఎంతమందికి తెలుస్తావు? ఎంతమందికి తెలుస్తావు? చాలా మంది తెలుస్తావు. ఆ చెరువు ఆపి ప్రాణాలు పోగొట్టుకుంటే ఇంకెంతమందికి తెలుస్తావు? నువ్వు ఆ జిల్లాకే తెలుస్తావు. జిల్లా కంటే మొత్తం అయిపోతుంది కాబట్టి అందరికీ తెలుస్తాను. టీవీలు అంటే పేపర్లు అంటే వస్తుంది కాబట్టి. అవును. నీ పేరేం చెప్పు? సాయి. ముందు బ్యానర్లో రెడీ చేపిస్తా. బ్యానర్ లేట్ నీ పోవడానికి. హలో, ఎక్కడి వరకు నాకు అర్థం అవ్వట్లేదు. ఆ బ్యానర్ రాబిండప్ప, సాయి అంత్యక్రియలు, సాయి శ్రద్ధాంజలి. ఇదేటో చెప్తున్నారు బాబు, ఫోన్ కట్ చేయరు బాబు. ఇదేంటి? ఆత్మకి శాంతి. ఆత్మకి శాంతి ఏంటి? సరే, అవి వేపించేసేయండి ఎంట్రన్స్ లోను, ఆ ఊరు చివర. ఇదేటో బాబు, బ్యానర్లు కూడా రెడీ అవుతున్నాయి. రెడీ ఉన్నాయి. నేను ఆ చెరువులో కొట్టుకెళ్ళిపోతే అయిపోయింది. పాడి భోజనాలు అంతే. మరి బ్యానర్లు అంటున్నావు, ఫోటోలు అంటున్నావు, అది అంటున్నావు. ఇదే స్వాగతం చెప్తే స్వాగతానికి రాయరా శ్రద్ధాంజలిని. పెద్ద మనుషులకు మాట ఇచ్చి వచ్చినాను, ముండమోపులకు మాట ఇచ్చి వచ్చినాను. నువ్వు చూస్తే కదలంటా. నువ్వు ఎట్లా చేద్దాము చెప్పు? ఆలోచించేది కాదు. మాట ఇచ్చి వచ్చినాను, పెద్ద మనుషులంతా లైన్లో ఉన్నారు. లైన్లో అంతా నేనే వచ్చేయాలి స్వామి. ఇది మరీ బాగుంది. ముందు ఆ ఫోన్ ఆపు. ఎందుకు వచ్చింది అస్తమానం ఫోన్ చేసేస్తాను. నువ్వు ఆ లేటర్ మాట్లాడతారు. ఇదే తనలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మీరు పెద్ద మనుషులు వస్తారా లేదా ఇతనే పిలుచుకురామంటారా? నేను ఎందుకు వస్తాను అక్కడికి వాళ్ళ దగ్గరికి?
బలవంతంగానా? సరేలే, 10 మంది ప్రాణాలు నిలబెట్టే కోసం ఒక ప్రాణాలు పోయినా కూడా దానికేమి లెక్కలేక రాదు. ఆ 10 మందిలో నా ప్రాణం మనుషులు పంపించండి. అది నువ్వు మామూలు చెప్తే వచ్చేటట్లేవు. నేను డైరెక్ట్ తీసిపోయేకి మా ఊరోళ్ళే వస్తున్నారు. ఈ ఊర్లు కాదు ఎవరు వచ్చినా నేను రాను స్వామి. నువ్వు రావు, మేము తీసిపోతాను. నేను రాను కూడాను. బ్యానర్లు ఎవరు డబ్బులు పెట్టిండేది? ఏంటి సాయంత్రం భోజనాలకు ఎవరు ఏర్పాటు చేసినారు? ఇదేంటి? పూలదండలు ఎవరు? కర్పూరము, అయితే already దీపాలు, అయిపోయి అన్ని అయిపోయి తప్పిళ్ళు, రెడీ ఉన్నారు. అన్ని అయిపోయి తప్పిళ్ళు, రెడీ ఉన్నారు. ఊరేగింపు ఊరేగింపు డప్పులు పువ్వులు అన్ని రెడీ ఉన్నాయి. అన్ని రెడీగా ఉన్నాయి. సామాన్లు తీసుకొని బయలుదేరు. సామాన్లు తీసుకొని సామాన్లతో పాటు నేను వెళ్ళిపోవచ్చు. ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరు తెలియట్లేదు. నువ్వెందుకు వచ్చావు అర్థం అవ్వట్లేదు. ఫోన్ లో మాట్లాడుతున్నా. ఊళ్ళో వాళ్ళకి నువ్వు తెలియాల్సిన అవసరం లేదు. అవునులే, నా ఫోటో అంటే సరిపోద్ది. అది చాలు. అది రావా? నేను రాను స్వామి. కార్కి బైక్లు కానీ వస్తాను. పొలం ఇదే నాకేం అర్థం అవ్వట్లేదు. ఏంటి ఎందుకు వస్తామా నా ఫోన్ చేస్తా? దానిలో ఛార్జింగ్ వేస్ట్. పోయి నువ్వు పని చూసుకోపోయి ఇంటికి వెళ్ళి